ఈ రీల్ చేస్తే బాగా ట్రెండ్ అయిపోవచ్చు. వద్దులే, ఈ రీల్ సేవ్ చేసి పెడదాం, ఎప్పటికైనా యూజ్ అవుద్ది. టన్. ఏంటే ఇక్కడ పిలిచావు? వచ్చావా? దా కూర్చో. మర్యాదలు ఎందుకులే గానీ ఎందుకు సడన్గా పిలిచావు? ఫస్ట్ నువ్వు కూర్చోరా, తర్వాత చెప్తాను. చెప్పు. అది ఇదేం వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుందిరా. నేను అందుకే చెప్పా జిమ్లో జాయిన్ అవ్వద్దు అని. ఇప్పుడు చూడు ఎలా ఫీల్ అవుతున్నావు. అరే అది కాదురా. సర్లే, నువ్వేం ఫీల్ అవ్వద్దు. నీ కల్ట్ పాస్ని సెకండ్ హ్యాండ్లో అమ్మి పెట్టే బాధ్యత నాది. నేను చెప్పే దాని గురించి కాదురా. మరి అది ఈ లైబ్రరీ బాగానే ఉంది, పెద్దగా వీడికి డబ్బులు వస్తాయో లేదో. మ్యాటర్ చెప్తే వీడి గుండాగిపోద్దేమో. శివా, లెట్స్ బ్రేకప్ శివా. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, కానీ కొంచెం లేట్ అయింది అంతే. ఇప్పుడు చూడండి నా పర్ఫార్మెన్స్. ఆహా, అది కొత్త బుక్. లెట్స్ బ్రేకప్ శివా, నీకు అర్థమవుతుందా? అదేంట్రా అంత సడన్గా? సడన్గా ఏం కాదు, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచంటే ఎగ్జాక్ట్గా నాకు కూడా గుర్తులేదు. కానీ వైరా? వై అంటే ఏం చెప్తాను శివ, చాలా రీజన్స్ ఉన్నాయి. మేడం, మీ మెంబర్షిప్ ఇంకో 2 డేస్లో అయిపోతుంది. ఈవినింగ్ రీఛార్జ్ చేస్తా. వీడు నా స్క్రిప్ట్లో లేడే. డిస్టర్బెన్స్ ఆఫ్ మై గుడ్ బ్రేకప్. ఓకే. ఎగ్జాక్ట్లీ ఇంకో 2 డేస్లో మన ఫస్ట్ యానివర్సరీ ఉంది. నేను ఎంత పెద్దగా ప్లాన్ చేశానో తెలుసా? అందుకే ముందే చెప్తున్నా. ఇప్పుడు తను చెప్పే రీజన్స్ ఏంటో చూస్తారా? నీ లైబ్రరీ కార్డ్ రీఛార్జ్ చేసినట్టు మన లవ్ని కూడా రీఛార్జ్ చేయొచ్చు కదరా. శివ, అది వేరు ఇది వేరు. అయినా బ్రేకప్ ఎందుకు? చాలా రోజుల నుంచి నేను నీతో కంఫర్టబుల్గా ఉండలేకపోతున్నాను శివ. అడ్జస్ట్ అవుదామని కూడా ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. అడ్జస్టా? నాతో ఫ్రీగానే ఉంటున్నావు కదరా. అయినా నేనేం చేశానే? అదే, నువ్వేం చెయ్యట్లేదు. నేను చేద్దామనే అనుకున్నా, నువ్వే ముద్దంటే వద్దన్నావు. అది కాదురా. మరి ఇప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పుడు మనం చేసిన ప్లాన్ అంతా తన క్యాసెట్లో రివైండ్ చేస్తూ ఉంటుంది. అసలు నువ్వేం చేస్తున్నావు శివ? ఒక జాబ్ ఉందా? పోనీ ఫినాన్షియల్గా వెల్ సెటిల్డా? పోనీ ఎమోషనల్లీ స్ట్రాంగా? వీటన్నిటిలో ఏ ఒక్కటైనా నీకు మ్యాచ్ అవుతుందా? నువ్వు మ్యాచ్ అయినావు కదా, మళ్ళీ అయ్యేందుకు? ఏం శివ, జోకా? ఇవన్నీ లవ్ చేసుకునే కొత్తలో బానే ఉంటాయి, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. ఇలాంటివన్నీ లవ్ చేసుకునే కొత్తలో బాగానే ఉంటాయి, కొన్ని డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది మా బ్రోస్ టార్చర్. ప్రేమించిన కొత్తలో బాగానే ఉండేరా, ఈ మధ్య బాగా దొబ్బేస్తుంది. వదిలించుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. రే, సినిమాకెళ్దాంరా. డబ్బులు లేవురా. శివ, ఐస్ క్రీమ్ కొనేరా. పైసలు లేవురా. నేను ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? వాళ్ళు కాల్ చేస్తా అన్నారులే. జాబ్ లేదు, డబ్బులు లేవు, ఇలా అయితే ఎలా శివ? బ్రేకప్. అయినా మీదేమన్నా రాజ్బహదూర్ ఫ్యామిలీ అంటనే కాదు కదా? కాదు. మరి సింపుల్ రా. నేనేదో ఒక మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా, అది రావట్లేదు, దానికి నేనేం చేస్తాను? ఎన్నాళ్ళ నుంచి? అదే రీసెంట్గా, అదే ఒక 4 years నుంచి. మరీ ఇంత లేట్ అంటే? లేట్ ఏముంది, ఎప్పటికైనా నా టైం కూడా వస్తుంది. మేడం, ఈవినింగ్ ఏ టైంకి పే చేస్తారు? ఈడొకడు మధ్య మధ్యలో బ్రేక్లు వేసుకొని. అయినా మనకు కావాల్సింది బ్రేకప్. నువ్వు చెప్పరా. 4కి చేస్తా. క్యాషా ఆన్లైనా? బ్రో, ఇక్కడ లైఫ్ గురించి డిస్కషన్ జరుగుతుంది, నువ్వు క్యాష్ ఆన్లైనా అని అడుగుతున్నావు. మాకు కొంచెం టైం ఇవ్వు పో.
సారీ బ్రో. కానీ శివ, నా దగ్గర అయితే అంత టైం లేదు. ఏ నీ క్యాన్సరా? ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యో. నిజం చెప్పు, నాది గట్టిగుండనే. చిన్నప్పుడు డాక్టర్ మా అమ్మకి చెప్పారంట. ప్లీజ్ స్టాప్ ఇట్ శివ. మరెందుకు బ్రేకప్? ఇందాకే చెప్పాను కదా. అయినా ఇలా చిన్న చిన్న వాటికి బ్రేకప్ చెప్తారా? ఇది చిన్న మ్యాటరా? ఏ కాదా? మరి మ్యాటర్ ఏంటి? మర్చిపోయాను, మా మ్యాటర్ ఏంటండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటంటే, నువ్వేమైనా రిచ్ కిడ్వా? పోనేమన్నా సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉందా నీతో ఉండడానికి? సోషల్ మీడియానా? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ వన్ బ్రో. 400 ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టా. నాకు 2K ఉన్నారు. నాకు 100K ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టా, 50K ఇన్ యూట్యూబ్. ఈడేంట్రా నా బ్రేకప్లో స్పీడ్ బ్రేకర్ లాగా? ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్, నాకు పిలిచి జాబ్లు ఇస్తారు తెలుసా? అవునా? మరి ఇప్పుడు వరకు ఎందుకు ఎవరు పిలవలేదు? అంటే నా సర్టిఫికేట్ చాలా మంది దగ్గరికి రీచ్ అవ్వలేదేమో. ఆయన చెప్పా కదా దేనికైనా టైం వస్తుందని. కానీ నాకంత టైం లేదు శివ. సో లెట్స్ బ్రేకప్. అది కాదు. ప్లీజ్ శివ, నాతో మాట్లాడుకో. ఐఎమ్ డన్ విత్ యూ. ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. మొత్తానికి అనుకున్న పని అయిపోయింది భయ్య. ఇది చాలు. పాపం పిచ్చిది, నిజం తెలిస్తే ఏమవుద్దో ఏందో. ఓకే, ఒక నిమిషం. బ్రేకప్ బ్రేకా? కాదు మరి అది ఒక బ్రేకప్ రీల్ చేసుకుందామా? ఓకే. నాకు ఇది గుర్తుపెట్టుకోవాలనుంది. ఏం గుర్తుపెట్టుకోవాలనుంది? నాకెప్పుడు ఇలా జరగలేదు. ఏం జరగలేదు? నా హార్ట్ బ్రేక్ అవ్వడం. కర్మ. రే మావా, చెప్పరా. తను నాకు బ్రేకప్ చెప్పేసిందిరా. కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా. మొత్తానికి మనం అనుకున్నట్టే అయింది. సర్లే, త్వరగా వచ్చేసి బ్రేకప్ పార్టీ చేసుకుందాం. పక్కా. కానీ కొంచెం బాధగా ఉంది మావా. ఏ? ఎంతైనా అమ్మాయి కదా, బ్రేకప్ బాధలో ఉంటుందేమో. ఇందాక రీల్ కూడా బాధగా చేసింది. ఒకసారి వెళ్ళి ఓదార్చి వచ్చేస్తాను. సర్లే కానీ ఎక్కువసేపు ఉండకు, ఆ వేడికి కరిగిపోతావు. సర్లే, ఉంటా. భలే చేసావు తెలుసా యాక్టింగ్. అంతా నువ్వు నేర్పించిందే కదా. సర్లే కానీ 4 రీల్స్ సేవ్ చేసా, చేద్దాం ఇవాళ. నేను ఇంకో 2 రీల్స్ సేవ్ చేసి పెట్టా, అన్ని కలిపి చేసా. సరే చేద్దాం. ఏ ఈ గొర్రె మళ్ళీ వచ్చిందంటే ఇది ఎప్పుడు జరిగింది? బ్రేకప్ అయి 5 minutes కూడా కాలేదు కదే. అంటే 3 months బ్యాకే. 3 months ప్లాన్ దిగిందా? నాదనుకున్నా. అయినా వీడెక్కడ తగిలాడే? ఇన్స్టాలో 3 months బ్యాక్ ఒక రీల్ ఫేమస్ అయింది కదా, అలా. అన్నా, నేను మీ గల్లిపోరగానే అమ్మాయి కోసం ప్రాణం ఇస్తా, దోస్తుల కోసం ప్రాణం తీస్తా, మీ జనం గుండెల్లో ఉంటా. ఈ మోడల్ సూపర్ మోడల్. ఓ, అది నువ్వేనా బ్రో? యా బ్రో. అదే ఇందాక నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపించింది. మనమే. పెద్ద ప్లానే. అయినా నువ్వు వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకు రాచారం బాలేక. అయినా ఈడేలా పోషిస్తాడే నిన్ను? బ్రో, నాకు నెలకు ₹1,00,000 వస్తాయి బ్రో. ఏంటి లైబ్రరీలో ఇంత ప్రాఫిట్ ఉందా? ఈ లైబ్రరీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ బ్రో, జస్ట్ రీల్స్ చేసుకోవడానికి వచ్చాము. మరి ఇందాక సబ్స్క్రిప్షన్ ఏదో అన్నావు. అంటే మీరు ఇద్దరు బ్రేకప్ చేసుకుంటున్నారు కదా, డైలాగులు ఏమైనా మర్చిపోతే గుర్తు చేయడానికి వచ్చా బ్రో. నైస్. సో మొత్తానికి ఇన్ఫ్లుయెన్సర్తో కలిసి నువ్వు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదాం అనుకుంటున్నావు. మీరు హింట్ ఇచ్చినప్పుడే క్యాచ్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. సరే, నీకు అర్థమైంది కదా. నువ్వు వెళ్తే మేము రీల్స్ చేసుకుంటాం. చేసుకోండి, బాగా చేసుకోండి. మీ ఇద్దరికి ఇదే నా శబ్దం. అలాంటోడు ఇలా ఎలా అయిపోయాడని మీ గొంతులు మోగబోతాయి. ఇక ముందు చూడండి ఈ శివగాడు ఆడించే శివ తాండవం. నా పేరు చెప్తే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోవాలి. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా భయంతో షేక్ శకాల అయిపోతారు. అండ్ ఈ శివగాడి పేరు చెప్తే శత్రువుల గుండెల్లో కాదు
మీలాంటి శత్రువుల గుండెల్లో దడలు పుట్టాలి. ఇక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోదామా? మ్యాటర్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ బ్రేకప్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్కి మాకు ఐడియాలు రావట్లేదు, ఏమైనా మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి.